అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒక రోజున దానికి బాగా ఆకలివేసింది. ఆహారం కోసం వెతుకుతూ వెళ్ళింది. కొంచెం దూరాన్నే దానికి ఒక కుందేలు పిల్ల కనిపించింది. దాన్ని చూడగానే నక్క నోట్లో నీళ్లు ఊరాయి. ఎలాగైనా సరే దానిని పట్టుకుని చంపి తినాలి అని నిర్ణయించుకుంది అది. కుందేలును పట్టుకుందామని మెల్లగా నక్కుకుంటూ దాని దగ్గరకు వెళ్ళింది. అయితే తెలివైన కుందేలు నక్కను చూడగానే పరుగు అందుకున్నది. నక్క కూడా ఊరుకోకుండా కుందేలు వెంటపడింది. సరిగ్గా ఆ సమయంలోనే కుందేలుకు ఏనుగుల గుంపు ఒకటి అడ్డం వచ్చింది. వాటిని తప్పించుకుని ఎటుపోవాలో తెలీక గందరగోళపడి అది కాస్తా నక్కకు దొరికిపోయింది. నక్క వగరుస్తూ చొంగ కార్చుకుంటూ దాన్ని ఎత్తి పట్టుకుని, నీ చివరి కోరిక ఏమిటో కోరుకో అని కుందేలును అడిగింది వెటకారంగా. కుందేలు ఒక్క క్షణం ఆలోచించి, మరేమీ లేదు. చనిపోయే ముందు ఓ పావు గంట సేపైనా నీ పాట వినాలని ఉంది అన్నది. నక్క కొంచెం ఉబ్బిపోయి కొంచెం ఆశ్చర్యపడింది. దీనికి నా పాట వినాలని ఎందుకు అంత ఉత్సాహం అనుకుని తను ఉత్సాహపడ్డది. మెల్లగా గొంతెత్తి పాడటం మొదలుపెట్టింది. త్వరలోనే దాని ఊళ గొంతు చాలా దూరం వరకు వినిపించసాగింది. ఆ చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులు దాని ఊళ విని ఇదెక్కడి నుండి వచ్చిందో ఇప్పుడు. మన కోళ్లన్నీ ఇక మనవి కావు. దీని పని పట్టాల్సిందే అని కట్టెలు పట్టులోని పరుగున వచ్చారు. గాత్ర కచేరీ చేస్తున్న నక్కను చంపి చక్కాపోయారు. అమ్మయ్యా, బ్రతికిపోయాను అనుకుంటూ కుందేలు పిల్ల అడవిలోకి పరుగుపెట్టింది.